పిఠాపురం పంచాయతీ రాజ్లో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబంతో సహా మొత్తం అందరూ కలిసి బ్రిడ్జ్ పై నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. రాజమండ్రిలో గోదావరి నదిలోకి ఈ కుటుంబం మొత్తం దూకేసింది. రాయల్కమ్ రోడ్ బ్రిడ్జ్ పై నుంచి నిన్న రాత్రి ఈ నలుగురు కూడా దూకేశారు. అతని భార్య, కుమార్తె, మనవడితో కలిసి కిల్లపూడి నూకరాజు ఈ ఆత్మహత్య చేసుకున్నారు. పిఠాపురం పంచాయతీ రాజ్లో ఏఈగా పనిచేస్తున్నాడు నూకరాజు. ఈత రావడంతో మనవడు బతికి బయటపడ్డాడు. మిగతా ముగ్గురు కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. రాజమండ్రిలో గోదావరి నదిలోకి దూకింది ఒక కుటుంబం. రాయల్కమ్ రోడ్ బ్రిడ్జ్ పై నుంచి నిన్న రాత్రి ఈ నలుగురు కూడా దూకేశారు. దీంట్లో అతని భార్య, కుమార్తె, మనవడు వీళ్ళందరితో కలిసి కిల్లపూడి నూకరాజు బ్రిడ్జ్ పై నుంచి దూకేశాడు. పిఠాపురం పంచాయతీ రాజ్లో ఏఈగా నూకరాజు పనిచేస్తూ ఉన్నాడు. ఇక ఈత రావడంతో మనవడు బతికి బయటపడ్డాడు. మిగతా ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు, గజ ఈతగాళ్లు. మా కరెస్పాండెంట్ సత్య అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సత్య, ఏం జరిగింది? కుటుంబం మొత్తం కలిసి బ్రిడ్జ్ పై నుంచి ఎందుకు దూకేశారు? ప్రస్తుతం అయితే మాత్రం ఒక పోలీసులు అయితే సూసైడ్ లేఖని స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ నుంచి అర్ధరాత్రి వ్యాగనార్ కార్ వేసుకొచ్చినటువంటి మొత్తం కుటుంబం అంతా కూడా ఏదైతే పంచాయతీ రాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు, పిఠాపురంలో రావులపాలెంలో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు కూతురికి సంబంధించినటువంటి హస్బెండ్ కూడా చనిపోవడంతో అంటే 2026 జూలైలో చనిపోయినట్టుగా తెలుస్తున్నారు. అయితే తర్వాత రియాజ్ అనే ఒక వ్యక్తి అంటే పరిచయం అయ్యాడంటే మనవడికి సంబంధించినటువంటి ఒక కోచింగ్ ఇచ్చే సమయంలో రియాజ్ అనే వ్యక్తి తనకి పరిచయం అయ్యి తన కూతురిని వేధిస్తున్నాడంటూ సూసైడ్ లేఖలో రాసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ సూసైడ్ లేఖని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీవీ9 చేతిలో ఏదైతే ఇప్పుడు కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుందో ఆత్మహత్యకు సంబంధించినటువంటి సూసైడ్ లేఖ ఇది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ సూసైడ్ లేఖలో పూర్తిగా రాశాడు. అలాగే జిల్లా మెజిస్ట్రేట్ వారికి, అలాగే జిల్లా కలెక్టర్కి కూడా రాసినటువంటి లేఖకి సంబంధించి ఫస్ట్ ఇది కీలకంగా మారనుంది. అసలు ఈ వ్యక్తి ఎవరు, ఈ కుటుంబానికి ఏ రకంగా పరిచయం అయ్యాడు, మొత్తం అంతా కూడా వివరాలు ఈ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే తన మనవణ్ణి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి మనవణ్ణి చంపేస్తానని బెదిరించి ఇంట్లో ఉన్నటువంటి బంగారు నగలతో పాటు మొత్తం పూర్తిగా సంబంధించిన అకౌంట్లన్నీ కూడా తన పేరుని తీసేసుకున్నట్లుగా అయితే మాత్రం లేఖలో తెలుస్తుంది. ప్రస్తుతం గజఈతగాళ్ల సహాయంతో రాజమండ్రి 2 టౌన్ పోలీసులు మొత్తం వెతుకులాట ప్రారంభిస్తున్న మొత్తం అక్కడ జరుగుతున్నటువంటి కాసేపట్లో ఈ ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడ నుంచి కొవ్వూరు నుంచి చేరుకోబోతున్నారు. నిన్న అర్ధరాత్రి 12 తర్వాత ఈ పైన కనిపిస్తున్నటువంటి 87వ నెంబర్ పిల్లర్ దగ్గర పైకి వ్యాగనార్ కారుని అక్కడే ఉంచేసి కుటుంబం మొత్తం కూడా దూకేశారు. అయితే ఇందులో మనవడికి కాస్త ఈత రావడంతో ఆ సమయానికి పోలీసులు రావడంతో పోలీసుల సహాయంతో 10 ఏళ్ల బాలుడిని సురక్షితంగా రక్షించి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ పూర్తిగా అంటే ఒక పిఠాపురంకి సంబంధించిన కీలకమైన నియోజకవర్గంలో ఒక పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వచ్చినట్టు నియోజకవర్గానికి సంబంధించిన ఏఈ కుటుంబానికి సంబంధించి అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంత కారణం ఎలా వచ్చింది? కిల్లపూడి నూకరాజుతో పాటు తన భార్యతో పాటు కూతురుతో పాటు మనవడు మొత్తం నలుగురు దూకేయడంతో మనవడిని అయితే మాత్రం పోలీసులు రక్షించగలిగారు. ప్రస్తుతం ఈ సూసైడ్ నోట్ మొత్తం కూడా ఇప్పుడు కీలకంగా మారనుంది. అసలు రియాజ్ అనే వ్యక్తి ఎవరు, ఈ కుటుంబానికి ఎలా పరిచయం అయ్యాడు, ఈ రకంగా వేధించాడనే కోణంలో ప్రస్తుతం అయితే అతను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మృతదేహాల కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. థాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య. ఇక బ్లాక్ మెయిల్ చేయడంతోనే కుటుంబంతో సహా అందరూ కలిసి నదిలోకి దూకేస్తూ సూసైడ్ నోట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా రాశాడు ఏఈ నూకరాజు. దానికి సంబంధించిన అప్డేట్స్ చూశారు. ఇక రాజమండ్రి గోదావరి నదిలోకి ఒక కుటుంబం మొత్తం దూకేసింది. రాయల్కమ్ రోడ్ బ్రిడ్జ్ పై నుంచి నిన్న రాత్రి నలుగురితో సహా దూకేశారు. దాంట్లో అతని భార్య, కుమార్తె, మనవడు అందరితో కలిసి కిల్లంపూడి నూకరాజు అనే వ్యక్తి ఒక సూసైడ్ నోట్ రాసి దాంట్లో ఎందుకు ఈ పని చేస్తున్నామనేది క్లియర్గా వివరించి బ్రిడ్జ్ పై నుంచి దూకేశారు.